హలో ఎవ్రీవన్. ఈ ఈరోజు నేను ఫస్ట్ డే ప్రీమియర్ షో యూకేలో చూశానండి. మూవీ కల్కి మూవీ. నేను ఒక 5 years తర్వాత ఒక మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. అండ్ ఫస్ట్ మూవీ యూకేలో చూసిన మూవీ ఇదే కల్కి అండి. ఈ మూవీ ఎంత బాగుందంటే అసలు, అండ్ ఫస్ట్ డే బాగుంది అని చెప్పేస్తున్నానా. ఓకే, ఈ మూవీ ఒక విజనరీ మూవీ. అసలు మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ సీన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవ్రీ సీన్ అసలు ఎంత బాగా తీశారంటే, అసలు మూవీ చూస్తున్న యాక్చువల్గా అయితే నేను ఆ టైటిల్ దాంతో ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకోలేకపోయాను ఎందుకంటే మూవీలో అంత ఇన్వాల్వ్ అయిపోయాము. అసలు చాలా చాలా బాగా తీశారండి మూవీని. ఇంత బాగా అసలు నేను ఇప్పటివరకు చూసిన మూవీలో బెస్ట్ మూవీ అనొచ్చు ఈ మూవీ. ఒక ఈ మూవీ గురించి నేను మీకు చెప్తాను ముందుగా. యూజువల్లీ నేను పెద్దగా మూవీస్ చూడను నేను, కానీ నాకు నిన్నటి వరకు అసలు కల్కి మూవీ ఒకటి రిలీజ్ అవుతుందని తెలీదు, దాంట్లో యాక్టర్స్ ఎవరో ఏది తెలీదు. మా హస్బెండ్ బుక్ చేశారు, మేము ఈరోజు వెళ్ళాము మూవీ. అండ్ మూవీ అంటే ఈ స్టోరీ మేబీ మీరు చదువుంటారు ఎక్కడ రివ్యూస్, స్టోరీ గురించి చదువుంటారు. బట్ బేసికలీ మహాభారతం నుండి కలియుగం ఎండింగ్ని కనెక్ట్ చేసే స్టోరీ. అండ్ నేను విజనరీ మూవీ అని ఎందుకు అన్నానంటే, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా ఎంత బాగా చూపించారంటే, అసలు మూవీ చూస్తున్నంతసేపు మళ్ళీ పుడితే ఈ లోకంలో ఇంత ఘోరంగా ఉంటుందా అని అనిపించేంత ఆ భయం ఒకటి క్రియేట్ చేశారు. ఇంకా అసలు ఎంత గొప్పగా తీశారంటే, అశ్వత్థామ క్యారెక్టర్ బేస్డ్ మూవీ. ఫస్ట్ మహాభారతం రణభూమి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ సీన్, ఎవ్రీ సీన్ అసలు కళ్ళార్పకుండా చూడగలిగే మూవీ. అసలు ఎక్కడ బోర్ కొట్టదు. కానీ మధ్యలో స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్స్ ఉంటాయి. ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్, అక్కడ కొంచెం ఎక్కువ ఫైట్ ఉంటుంది. బట్ ఆ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి అవసరమే. కానీ ఆ కొంచెం ఫైట్స్ కొద్దిగా ప్రొలాంగ్ అనిపిస్తుంది కానీ, బట్ ఆ ఫైట్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో తీశారండి. అసలు మూవీ ఒక తెలుగు మూవీ చూస్తున్న ఫీలింగ్ అస్సలు రాదు. అంటే ఇప్పుడు తెలుగు మూవీస్ కూడా చాలా, బాహుబలి అవన్నీ తర్వాత తెలుగు మూవీ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. కానీ అన్ని మూవీస్ని మరిపించే మూవీ ఈ కల్కి మూవీ. అందరూ కనిపిస్తారు, చాలా క్యారెక్టర్స్. అసలు ఎంతమంది క్యారెక్టర్స్ ఉంటాయో, ఎంతమంది టాలీవుడ్ అంతా సపోర్ట్ చేసి ఈ మూవీని షోల్డర్స్ మీద అలా మూవీని సపోర్ట్ చేసినట్టే ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చేసే మూవీ అంటే అంత. అన్ని మూవీస్ని, బాహుబలి, ఆర్ఆర్ఆర్, అన్ని మూవీస్ని మరిపించే మూవీ కల్కి మూవీ. నేను హైప్ చేయట్లేదు, నేను మూవీస్ ఫ్యాన్ కాదు, మూవీస్ నేను ఎక్కువ చూడను. బట్ నాకే ఇంతగా నచ్చేసిందంటే, అసలు ఈ మూవీ ఈవెన్ అంటే మన పురాణాలు, మెయిన్ మహాభారతం అన్నిట్లోంచి అంటే ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళని కూడా గూస్ బంప్స్ తెప్పించే మూవీ ఇది. అండ్ బేసికలీ స్టోరీ అంతా అంటే మన పురాణాల నుండే మహాభారతం బేసిస్ మూవీయే ఉంటుంది. కానీ మన అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే చూపించారు చూడండి. అసలు చాలా బాగా చూపించారు. అందరూ చూడగలిగే మూవీ. పిల్లలను కూడా తీసుకెళ్ళచ్చు. మేము వెళ్ళిన థియేటర్లో మేము మాత్రం మా పిల్లలు తీసుకెళ్ళలేదు, అంటే ఇది లేట్ షో కాబట్టి. బట్ కొంతమంది తీసుకొచ్చారు. అంటే ఫైట్స్ చూడగలిగే పిల్లలు ఉంటే ఓకే, తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగా తీశారు మూవీ. అంటే ఎక్కడ అసలు
యానిమేషన్ అవన్నీ చాలా బాగున్నాయండి. ఫైట్స్ కూడా బాగున్నాయి. అసలు నేను ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఐ కెన్ ఓన్లీ సే ఇట్స్ అ విజనరీ మూవీ అండ్ చాలా క్రియేటివ్ థింకింగ్ అండ్ ఈవెన్ చాలా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, ఆధ్యాత్మికంగా మనకి అన్నీ తెలుసున్న వాళ్ళు తీసిన మూవీ లాగుంది. అసలు డైరెక్టర్కి చాలామందికి శంబాలా నగరం గురించి తెలియనే తెలీదు. బట్ ఈ మధ్య అంటే యూట్యూబ్ వీడియోస్ కానీ పురాణాలు చదువుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలా అలాంటి అంటే ఆ టాపిక్ బేసిస్ తీసుకొని మూవీ చేయాలనుకోవడం చాలా గ్రేట్. అండ్ ఎంత బాగా అంటే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. మహాభారతంని ఎంత బాగా చూపించారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఇలా వస్తూ ఉంటే ఎవ్రీ క్యారెక్టర్ గ్రోస్. అంటే ఫస్ట్ ఏదో ఉంటుంది, మళ్ళీ ఆ క్యారెక్టర్ అలా గ్రో అయ్యి మహాభారతంకి లింక్ అవుతుంది. అసలు అలా ఎలా తీయగలిగారు అని అనిపిస్తుంది. మీరు కంపల్సరీ ఖచ్చితంగా చూడండి మూవీ. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు కావాలని. నేను స్టోరీ చెప్పమంటే ఎవ్రీ సీన్ డీటెయిల్గా చెప్పచ్చు. యూ కెన్ సీ దట్ ఎగ్జైట్మెంట్ నా వాయిస్లో. నేను జనరలీ మూవీస్ ఎక్కువ చూడాను, బట్ ఈ మూవీ చాలా 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 బాగుందండి. అసలు అమేజింగ్ ఫీలింగ్ మూవీ, అంటే చాలా బాగుంది మూవీ. సో గో హెడ్ అండ్ వాచ్. ఫుల్ మనీ పైసా వసూలు మూవీ ఇది. ఖచ్చితంగా మీ మనీ మొత్తం అంటే 100% ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు ఎంటర్టైన్మెంట్, విజనరీ మూవీ. నేను ఇన్నిసార్లు విజనరీ అని అంటున్నానంటే అది నిజమైన విజనరీ మూవీ. సో ఇప్పటికైనా మనము మన ఎన్వైరన్మెంట్ నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలా అని చెప్పే మూవీ అండి ఇది. అసలు మన ఫ్యూచర్ కనిపిస్తుంది కదా. సో మనందరూ కొంచెం ఆ దృష్టి పెట్టుకొని కొంచెం మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా చూడాల్సిన మూవీ అండి ఇది. సో టికెట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దొరకకుండా వెయిట్ చేసి మరీ చూడండి. అండ్ థియేటర్లో చూడాల్సిన మూవీ ఈ మూవీ. ఓకే, మీరు చిన్న స్క్రీన్లో చూసి ఎంజాయ్మెంట్ పోగొట్టుకోకండి. మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, సో go ahead and watch the movie, and I feel very lucky to watch this movie and first day, first show. Thank you.